చూడండి, సొలొమోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోనును దేవుడు చిన్న వయస్సులోనే దీవించి ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఇలా సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు సొలొమోను కంట ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి దేవునితో నడిచాడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించాడు, ఆత్మీయంగా జీవించాడు. నా తండ్రిని బట్టి దేవుడు నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా దేవునితో నడవడం మాత్రమే కాకుండా నాతో ఉన్న వారిని కూడా దేవునితో నడిపించాలి అని తనతో ఉన్న మంత్రివర్గాన్ని అంతా కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడండి. ఒకసారి మనం చూద్దామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం చదువుతున్నాను చూడండి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడై రాజుగా చేసిండు. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులను, శతాధిపతులను, న్యాయాధిపతులను ఇజ్రాయేల్ పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇజ్రాయేల్ అందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందున్న బలిపీఠము నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యాతాయిమును తెప్పించి యెరూషలేమును దాచిన గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలములో ఉంచెను. దేవునికి స్తోత్రం. చూడండి, సొలొమోను ఏం చేశాడు? మా తండ్రి గారు దేవునితో నడిచాడు, ఆ ఆత్మీయతను నాకు ఇచ్చాడు. చిన్న వయసులోనే దేవుడు నన్ను రాజుగా చేశాడు, గనుడైన రాజుగా చేశాడు. కాబట్టి నేను కూడా దేవునితో నడవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలని తాను మాత్రమే కాకుండా సొలొమోనుతో పాటు సహస్రాధిపతులను, సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధిపతి, అంతే కదండి? అంతే కదండి, రైట్. రెండోది శతాధిపతులకును, శతాధిపతులు అంటే 100 మందికి అధికారి. సహస్రాధిపతులకును అనంటే 1000 మందికి ఉన్న ఒక అధికారి. అలాంటి అధికారులందరూ 1000 మంది మీద అధికారులుగా ఉన్న వారందరినీ, శతాధిపతులకును అంటే 100 మంది పైన అధికారిగా ఉన్న వారందరినీ, న్యాయాధిపతులను, ఇజ్రాయేల్ పెద్దలందరినీ కూడా ఆ బలిపీఠము నొద్దకు నడిపించాడంట. దేవునికి స్తోత్రం. 1000 మంది పైన అధికారికి ఎంత బిజీ ఉంటుందండి అంటే, ఎంత బిజీ. ఈ చిన్న ఉద్యోగమే నీకు అడ్డొచ్చేస్తుంది దేవుని మందిరానికి, నాకు కుదరదండి, నాకు బిజీ అండి. చిన్న కుటుంబమే, ఆ కుటుంబంలో ఎంతమంది? 4 ఉంటారు. ఆ కుటుంబం బిజీ కొంతమందికి. 100 మందికి అధిపతి, శతాధిపతి, ఎంత బిజీ ఉంటాడు ఆయన. 1000 మందికి అధిపతి, సహస్రాధిపతి, ఎంత బిజీగా ఉంటారు ఆయన. న్యాయాధిపతులు, జడ్జెస్, వాళ్ళెంత బిజీగా ఉంటారు ఆ రాజ్యంలో. అలాగే ఇజ్రాయేల్ పెద్దలు, వారెంత బిజీగా ఉంటారు. ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా, ఈ అధికారములన్నీ కూడా దేవుడే మీకు ఇచ్చాడు. ఇజ్రాయేలుకు రాజుగా నన్ను దేవుడు చేశాడు. సహస్రాధిపతులుగా 1000 మందికి అధికారిగా నిన్ను చేశాడు, నిన్ను చేశాడు, నిన్ను చేశాడు. 100 మందికి అధికారిగా నిన్ను చేశాడు. ఇజ్రాయేల్ పెద్దలుగా మిమ్మల్ని చేశాడు. న్యాయాధిపతులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ పదవులన్నీ దేవుడే ఇచ్చాడు. దేవుడు మీకు ఈ పదవులు ఇచ్చాడు గనుక ఇచ్చిన పదవులను బట్టి దేవుని స్తుతించాలి కానీ, ఇచ్చిన పదవులను బట్టి, ఇచ్చిన హోదాలను బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన వ్యాపారం బట్టి దేవుని దూరం చేసుకోవడానికి వీలే. దేవునితో పాటు నేను నడుస్తున్నాను, నాతో పాటు మీరు రండి అని సొలొమోను గారు ఆ సహస్రాధిపతులను, శతాధిపతులను, న్యాయాధిపతులను, ఇజ్రాయేల్ పెద్దలు అందరినీ కూడా గిబియోన్లో ఉన్న ఆ యొక్క బలిపీఠము దగ్గరకు దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. అదండి, మనం దేవునితో నడుస్తున్నామంటే మనం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని దేవునితో నడిపించాలి.